ఓం నమ శివాయ. జయ కొండదేవత అంబ పలుకు, జగతంబ పలుకు, సమ్మక్క పలుకు, సారలమ్మ పలుకు, వనదేవత పలుకు, కుర్రో కుర్రు వనదేవత పలుకు. జై సమ్మక్కాయ నమ, జై సారలమ్మహై నమ. ప్రజలందరికీ నమస్కారము. 2025 నూతన సంవత్సరం అందరికీ శుభాకాంక్షలు. మీ అందరికీ ఆరోగ్యాలు, మనశ్శాంతి, కుటుంబ శాంతి, లక్ష్మీ శాంతి అన్ని విధానాలుగా విజయవంతంగా ఉండాలని, మనశ్శాంతిగా ఉండాలని మీ బిఎల్ శ్రీనివాసరాజు కోయదొర మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కాబట్టి మకర రాశి ఫలితాలు. ఈ మకర రాశి వాళ్ళకి అదృష్ట యోగము, ధనప్రాప్తి యోగము, లక్ష్మీ యోగము, స్థానయోగము, లక్ష్మీ యోగము, ఉత్తర ఆషాఢము 1, 2, 3, 4 పాదములు అనగా అదృష్టం, జీవితము, యోగము ఆ విధానాలుగా కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి మీ జాతక విధానాల్లో చూసుకుంటే మీకు అదృష్ట యోగము, జీవిత యోగము, ఆదాయ యోగములో చూసుకుంటే ఆదాయంలో 8, ఖర్చులో 14, రాజపూజిత 4, అవమానాలు 5. కాబట్టి ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ ముఖ్యంగా ఈ జనవరిలో నూతన పనులు కొన్ని అతి వేగంగా వచ్చే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. ఎన్నో రోజుల నుంచి భూమిలో ఉండాల్సిన కొన్ని సమస్యలు, ఇంటి మీద ఉండవలసిన కొన్ని సమస్యలు, అన్నదమ్ములు అక్కజల్లిల్లో ఉండాల్సిన కొన్ని సమస్యలు కొన్ని తీరే యోగాలు కొన్ని దగ్గరికి వస్తున్నాయి. కొన్ని బంధం అంటే ప్రేమ బంధం కానీ, అక్కజల్లిళ్ళ బంధం కానీ, అన్నదమ్ముల బంధం కానీ మళ్ళా కలిసి వచ్చే యోగము, కలిసి ప్రశాంతంగా ఉండాల్సిన యోగం కూడా అతి వేగంగా కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి ఈ రాశి వాళ్ళకి ముఖ్యంగా ఏ కార్యక్రమం చేయాలనుకున్నా, ఏ పని అనుకున్నా కూడా మీరు ముందే మీ పని కానీ, మీ కార్యక్రమం కానీ ముందే మీ విషయాలని పబ్లిసిటీ చేయకోకుండా మీరు ఏది చేసినా ఆలోచించి చూసి మీరు అడిగేసినట్టుకైతే మీకు మంచి యోగాలు కనబడుతున్నాయి. మరి ఈ జాతకంలో ఉండవలసిన వాళ్ళకి మేముగా ప్రేమ బంధం, ప్రేమ విశేషాల్లో మీరు ప్రేమించిన స్త్రీల వలన మంచి విజయం, మంచి విధానం అనేది ఉంది. ప్రేమ అనేది 2 అక్షరములు. ప్రేమ అంటే మనం ప్రేమించిన దానివల్ల మనం తెలుసుకోవాలి, అట్నుంచి ఏముంది ఇట్నుంచి ఏముంది అనేది 4 విధానాలుగా మనం తెలుసుకునేట్టుగైతే మనకి అన్ని విధానాలుగా బాగుంటుంది. ప్రేమ అంటే 4 సార్లు సినిమాలకు పోయొచ్చి 4 పార్కులు అమ్మటి తిరిగి వచ్చిన మాత్రంలో ప్రేమ కరెక్ట్గా ఉండదు. కాబట్టి ఆ ప్రేమ బంధం కరెక్ట్గా లైఫ్ లాంగ్ వరకే నిలబడాలి అంటే ఆ బంధాన్ని గురించి కొన్ని జాగ్రత్తలు కొన్ని తీసుకోవాలి. అతి జాగ్రత్తలు మీరు తీసుకోకుండా మనకి ఏమి కాదులే అన్నట్టుగా మీరు చూడనట్టుగా మీరు ఉన్నట్టుగైతే దాంట్లో చాలా వరకే ప్రమాదాలు కొన్ని ఎదురయ్యే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి. మరి యోగము, నక్షత్రము, జీవితము, స్థానము, యోగము, పూజ బలము, దాంట్లో విద్యాబలంలో చూసుకుంటే మీరు అనుకున్నట్టుగా విద్యాబలంలో కూడా పెద్ద విధానము కూడా అభివృద్ధి అవుతుంది. మరి వ్యాపారదారులకి, ఉద్యోగదారులకి, వ్యవసాయదారులకి మంచి డెవలప్మెంటు అభివృద్ధిగా రావాల్సిన యోగం అనేది కనబడుతుంది. మరి మీకు విదేశాల ప్రయాణాలు కొన్ని రాబోతున్నాయి. కొన్ని వీసా విశేషాల్లో కూడా కొన్ని అనుకున్న విషయాల్లో కూడా మీరు దేశాల్లో కూడా పెద్ద దేశాల్లో కూడా మీకు కొత్త మార్పుళ్ళు కానీ కొన్ని రాబోతున్నాయి. కాబట్టి మీరు ఏ కార్యక్రమం చేయాలనుకున్నా, ఏ పని పోవాలనుకున్నా కూడా మీ విధానాలని పబ్లిసిటీ చేయకోకండి. మీరు ఏది చేసినా నిదానమే ప్రధానము. మీకు అంటూ ఒక రోజు అనేది రాబోతుంది. మరి మీకు ధనప్రాప్తి యోగము, మీరు ఉండాల్సిన భూమిలో కానీ, మీరు చేయాల్సిన పనిలో కానీ మీకు ధనప్రాప్తి యోగము లేదా బంగారం ప్రాప్తి యోగం కూడా ఆ భగవంతుడు దయ వల్ల ఈ కొత్త సంవత్సరంలో మీకు మంచిగా అభివృద్ధిగా వచ్చే మార్గాలు మీకు అతి త్వరలోనే కనబడుతున్నాయి. కాబట్టి మీరు ఏ కార్యక్రమం చేయాలనుకున్నా, ఎక్కడ పోదాం అనుకున్నా కూడా ఇప్పుడు టయాలు అనేది పెద్దగా అనుకూలంగా లేని దాని వలన మీకు అనుకున్న పనులు చేతికాడికి వచ్చి దగ్గరికి వచ్చి దూరం పోవటం, మీకు అనుకున్న టైం కూడా కరెక్ట్గా సమయానికి మీకు దగ్గరకు వచ్చి బ్రేక్ కావటం, ఇస్తానన్న వాళ్ళు మీకు ఇవ్వకోకుండా పోవటం, సాయం చేస్తానన్న వాళ్ళు సహకారం చేయకోకుండా పోవటం, స్త్రీల నుంచి కానీ పురుషుల నుంచి కానీ మీకు కొన్ని ఇబ్బందులు కొన్ని రావటం, ఇలాగా కొన్ని లేనిపోయిన సమస్యలు, లేనిపోయిన విధానాలు కొన్ని కనబడుతున్నాయి మీకు. మరి ఇలాంటి సమస్యలో ఉండవలసిన వాళ్ళకి మేనుగా ఆ అమ్మవారు మీరు స్త్రీ గణపతి, ఆది గణపతి అనగా
మీ కులదేవుణ్ణి మీరు పూజించాలి. దాంతోపాటు ఆది గణపతిని మీరు పూజ చేయాలి. మీరు ఏ పని చేసినా ఎక్కడ పోయినా కూడా ముఖ్యంగా మన స్థానంలో కూడా మీరు ఆ గణపతి హోమమును మీరు చేయించుకొని గణపతి పారార్థన మీరు చేయించుకునేట్టుగైతే మీ కష్టాలు మొత్తం ఒయ్యిదొలిగిపోయి ఆరోగ్యాలు బాగుండి మనశ్శాంతిగా ఉండి విజయవంతమయ్యే మార్గాలు మీకు కనబడుతున్నాయి. కాబట్టి మీకు ఎలాంటి సందేహం ఉన్నా ఎలాంటి డౌట్ ఉన్నా కూడా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మాకు సంప్రదించినట్లయితే మీ యోగాన్ని బట్టి మీ నక్షత్రాన్ని బట్టి మీ విజయాన్ని బట్టి ఎలా ఉందా అనేది మేము తెలుసుకొని మీకు ఏ సమస్య ఉన్నా కూడా మేము చూసి చెప్పగలుగుతాము. కాబట్టి ఏ సందేహం ఉన్నా కూడా మమ్మల్ని అడగవచ్చు. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ.